అయ్యగారు ఏమండి? ఎవరు కావాలని వచ్చారు? అదే ప్రిన్సిపల్ మేడం గారిని. వారి రూమ్ ఎక్కడ? ఇటు కుడి వైపుగా వెళ్ళండి. ఓకే. రెస్టారెంట్లో మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకి మీరంతా ఎంతో పశ్చాత్తాపడబోతున్నారు. ఏంటండి మీరనేది? మా స్కూల్ పిల్లలు ఆ విధంగా ప్రవర్తించారా? అవునండి. కావాలంటే మీరు మీ టీచర్ని అడగండి, నేను చెప్పేది నిజమా కాదా అనేది. సుగుణ గారు, ఇప్పుడు వీరు చెప్పిందంతా నిజంగా జరిగిందా? లేదు మేడం, ముందు మొదలుపెట్టింది వీళ్ళే. ఈ అబ్బాయిలు మన అమ్మాయిలను ఆట పట్టిస్తున్నారు. కూర్చోవడానికి చోటివ్వలేదు వీళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మరి మీ అమ్మాయిలు చేసిందేంటి? మా స్కూల్ పిల్లల చైర్స్ని లాగేసుకుని మా పిల్లల్ని తోసేశారు. చెప్పండి, ఇది నిజమేనా? కానీ మీ అబ్బాయిలు కూడా మాట వినడం లేదు కదా. సుగుణ గారు, నేను మిమ్మల్ని అడిగిన దానికి సమాధానం చెప్పండి. వీరు ఇందాక చెప్పినట్టుగా నిజంగా జరిగిందా? పెద్ద మేడం గారు, వీరు చాలా దురుసుగా గంగా, నేను నిన్ను అడగనప్పుడు నువ్వు మాట్లాడొద్దు. ప్రస్తుతం నేను సుగుణ మేడం గారిని అడుగుతున్నాను. చెప్పండి సుగుణ గారు, వీరు చెప్పిందంతా నిజమేనా? ఏంటంటే మేడం, మా స్కూల్ మీ స్కూల్ని కాంపిటీషన్కి ఆహ్వానించింది. అందుకని మీరందరూ పార్టిసిపేట్ చేయడానికి మా స్కూల్కే రావాలి. అందుకే చెప్తున్నాను, పిల్లలంతా తమ ఆగడాలు మానేస్తే మంచిది. లేదంటే ఒకవేళ మీ అందరికీ అసలు పర్ఫామ్ చేసే అవకాశం లేకుండా పోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రఘువీర్, మా స్కూల్కి తప్పకుండా అవకాశం లభిస్తుంది. మేము గెలవటానికి కూడా ప్రయత్నం చేస్తాం. అన్నింటికంటే ముందు మా స్కూల్ అమ్మాయిలు ఆ విధంగా ప్రవర్తించారంటే నేను నమ్మలేకపోతున్నాను. అయితే మీరు కంప్లైంట్ చేయటానికి వచ్చారు కాబట్టి, పైగా సుగుణ గారు కూడా ఆ మాట ఒప్పుకున్నారు. అందుకే మా స్కూల్ ఆడపిల్లలు మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటారు. అమ్మాయిలు, సారీ చెప్పండి. మేమెందుకు క్షమాపణ చెప్పాలి పెద్ద మేడం గారు? సారీ చెప్పాల్సింది అసలు వాళ్ళే కదా. పిల్లలు, పెద్ద మేడం గారు చెప్పినట్టుగానే మనం వీరందరికీ సారీ చెప్తాం. సారీ. ఇందాక వాళ్ళ ప్రాక్టీస్ చూసినప్పుడు మా టీం వాళ్ళ ముందు చాలా బలహీనంగా ఉన్నట్టు అనిపించింది. నేనే ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని ఎంత మాత్రం గెలవనివ్వకూడదు.